18 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఏ ఆయుధము వాడకుండా తన లీలతో పాండవులను గెలిపించి ధర్మాన్ని నిలబెట్టాడు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు కాలయవనుడు అనే రాజు మధుర మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు కృష్ణుడు యుద్ధ భూమి నుంచి పారిపోయాడు. కానీ భయంతో కాదు. అది శ్రీకృష్ణుడు రచించిన యుద్ధ తంత్రం. ఎందుకంటే కాలయవనుడికి యాదవుల నుంచి కానీ ఏ ఆయుధం నుంచి కానీ మరణం ఉండదని ఆ పరమశివుడే వరమిచ్చాడు. అసలు ఈ కాలయవనుడు ఎవరు? ఇంతకీ పరమశివుడు ఈ కాలయవనుడికి ఎందుకు వరమిచ్చాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు శ్రీకృష్ణుడు రచించిన ఆ యుద్ధ తంత్రంలో చివరికి కాలయవనుడు ఎవరి చేతిలో చనిపోయారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంకా శ్రీకృష్ణుడు ద్వారకాని నిర్మించడానికి ఒక రకమైన కారణం కూడా ఈ కాలయవనుడే. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కాలయవనుడు ఈ పేరు వింటేనే అప్పట్లో రాజులు వణికిపోయేవారు. ఇతను గార్గేయముని కుమారుడు. పూర్వం యాదవ వంశానికి చెందిన కొంతమంది వ్యక్తులు గార్గేయమునిని నపుంసకుడు అని అవమానించారు. ఆ అవమాన భారంలో రగిలిపోయిన ముని యాదవ వంశాన్ని ఎలాగైనా నాశనం చేసే కొడుకు కావాలని శివుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కేవలం ఇనుమును తిని అత్యంత కఠినమైన నియమాలతో శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. ఒకరోజు శివుడు ప్రత్యక్షమయ్యి యాదవ వంశం నుంచి మరణం లేని, ఇంకా ఏ ఆయుధం వల్ల ప్రాణహాని కలగని అజేయమైన కుమారుడు నీకు కలుగుతాడని వరమిస్తాడు. కాలాంతరం యవ్వన దేశపు రాజుకు సంతానం లేకపోవడంతో గార్గేయముని అనుగ్రహంతో ఒక బాలుడు జన్మిస్తాడు. అతనే కాలయవ్వనుడు. నల్లని రంగుతో పర్వతం లాంటి శరీరంతో పెరిగిన కాలయవ్వనుడు చిన్నప్పటి నుండే యుద్ధ పిపాసిగా మారుతాడు. అలా పెరిగి పెద్దవాడైన కాలయవ్వనుడి గర్వం ఆకాశాన్ని తాకుతున్న సమయంలో నారద మహర్షి అతని దగ్గరికి వచ్చాడు. నారదుడి మాటల్లో ఎప్పుడూ ఏదో ఒక గూడారం ఉంటుంది. ఓ కాలయవ్వన, నువ్వు అజేయుడివి నిజమే, కానీ మధురను పాలించే కృష్ణుడు అనే వీరుడు ఉన్నాడు. మరి నువ్వు అతన్ని ఓడిస్తేనే కదా నువ్వు నిజమైన వీరుడివి అని నారదుడు చెబుతాడు. దాంతో కాలయవ్వనుడు 3 కోట్ల మంది సైన్యంతో మధురను చుట్టుముట్టాడు. కానీ అప్పటికే మధుర నగరం జరాసంధుడి దాడులతో అలిసిపోయి ఉంది. ఇప్పుడు కాలయవ్వనుడు కూడా తోడవడంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. శ్రీకృష్ణుడు ఈ పరిస్థితిని గమనించాడు. శత్రువుకు శివుడి వరం ఉంది, అంటే అతన్ని నేరుగా ఏ ఆయుధంతోనూ చంపలేరు. అందుకే శ్రీకృష్ణుడు ఒక యుద్ధ తంత్రాన్ని రచించాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిపించాడు. శత్రువులకు అభేద్యంగా సముద్రం మధ్యలో ఒక నగరాన్ని నిర్మించు అని ఆదేశించాడు. విశ్వకర్మ రాత్రికి రాత్రే ఒక బంగారు నగరాన్ని సముద్రం మధ్యలో నిర్మించాడు. అదే ద్వారక. అది కేవలం నగరం కాదు, ఒక అద్భుత కట్టడం. బంగారు మేడలు ఇంకా రత్నాలు పొదిగిన గోడలు. ఇంకా శ్రీకృష్ణుడు తన యోగమాయతో మధుర ప్రజలందరినీ వారు నిద్రపోతుండగానే ద్వారకాకు తరలించాడు. ఇంకా తెల్లారి కళ్ళు తెరిచి చూసేసరికి వారు సురక్షితంగా ఒక బంగారు నగరంలో ఉన్నారని గ్రహించి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మధురలో ప్రజలు ఎవ్వరూ లేరు. కోట తలుపులు తెరిచి ఉన్నాయి. కృష్ణుడు ఒంటరిగా ఎటువంటి ఆయుధము లేకుండా కాలయవనుడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది కృష్ణుడు వేసిన మొదటి అడుగు. కాలయవ్వనుడు కోట ముందరికి వచ్చి గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పసుపు పచ్చని పీతాంబరం ధరించి చిరునవ్వుతో కోట బయటకు వచ్చాడు. శ్రీకృష్ణుని చూసిన కాలయవ్వనుడు ఆశ్చర్యపోతూ, ఇతనేనా శ్రీకృష్ణుడు? యుద్ధం చేయకుండా ఇలా వస్తున్నాడేంటి అని అనుకున్నాడు. కృష్ణుడు ఒక్కసారి కాలయవ్వనుడి వైపు చూసి వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఒక మహావీరుడు యుద్ధభూమి నుండి ఇలా పారిపోవడం చూసిన కాలయవ్వనుడు నవ్వుతూ, ఓ కృష్ణ, యాదవ వంశానికి మచ్చ తెస్తున్నావు, ఆగు అంటూ వెంటపట్టం మొదలు పెట్టాడు. ఇంకా ఈ పరుగు వల్లే కృష్ణుడికి రానాచోడ్ అనే పేరు వచ్చింది. శ్రీకృష్ణుడు మాత్రం సామాన్యుడిలాగానే పరిగెత్తుతున్నాడు. కానీ కాలయవ్వనుడు ఎంత వేగంగా వెళ్ళినా కృష్ణుడిని పట్టుకోలేకపోతున్నాడు. అలా పరిగెత్తుతూ శ్రీకృష్ణుడు కాలయవ్వనుడిని మధుర నుంచి చాలా దూరం తీసుకుని వెళ్లిపోయాడు. కొండలు, కోనలు ఇంకా అడవులు దాటుతూ ఈ పరుగు సాగింది. కాలయవ్వనుడు అలిసిపోతున్నాడు.
కానీ పట్టు వదలడం లేదు. శ్రీకృష్ణుడు అతన్ని ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి తీసుకొని వెళ్ళాడు. అది ఒక చీకటి గుహ ఉన్న పర్వతం. కృష్ణుడు ఆ గృహ లోపలికి వెళ్ళిపోయాడు. అది చూసిన కాలయవ్వనుడు ఎంతో గర్వంతో, కృష్ణ, నువ్వు ఏ గుహలో దాక్కున్నా నిన్ను అంతం చేస్తాను అని కేకలు వేస్తూ లోపలికి వెళ్తాడు. ఆ గుహ లోపల ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు. అతను సామాన్యుడు కాదు. కృతయుగానికి చెందిన ఒక గొప్ప వీరుడు ముచికుందుడు. ఇతను ఇక్ష్వాకు వంశానికి చెందిన ఒక రాజు. దేవతల కోసం రాక్షసులతో కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేశాడు. ఇతని సేవలకు మెచ్చిన ఇంద్రుడు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పటికే ముచికుందుడు విపరీతమైన అలసటలో ఉన్నాడు. దాంతో తనకి ప్రశాంతమైన నిద్ర కావాలి అని, ఎవరైనా మధ్యలో నిద్ర లేపితే వారు నా కంటి చూపుతోనే భస్మం అయిపోవాలని కోరుకున్నాడు. ముచికుందుడు కోరుకున్నట్టుగానే ఇంద్రుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి అతను ఆ గృహలో నిద్రపోతున్నాడు. శ్రీకృష్ణుడు తన పసుపు వస్త్రాన్ని ఆ ముచికుందుడి మీద కప్పి ఒక మూలన దాక్కున్నాడు. ఇంకా కాలయవ్వనుడు గుహ లోపలికి వచ్చి ఆ చీకట్లో శ్రీకృష్ణుని వెతకడం ప్రారంభించాడు. కాలయవ్వనుడు దూరం నుండి శ్రీకృష్ణుడి పసుపు వస్త్రం చూసి, ఓ కృష్ణ, పారిపోయి ఇక్కడ నిద్రపోతున్నావా? నీ నాటకాలు నా దగ్గర సాగవు అని గట్టిగా అరిచాడు. ఆ వస్త్రం కింద ఉన్నది శ్రీకృష్ణుడే అని అనుకొని తన కాలితో నిద్రపోతున్న ముచికుందుని గట్టిగా తన్నుతాడు. ఇంకా అంతే, వేల ఏళ్ల నిద్ర నుండి ముచికుందుడు కోపంతో కళ్ళు తెరిచాడు. అతనికి ఉన్న వరం ప్రకారం ముచికుందుడి కళ్ళ నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు వస్తాయి. కాలయవ్వనుడు ఆ అగ్నిలో భస్మమయ్యి చనిపోతాడు. ఏ ఆయుధం చంపలేని కాలయవ్వనుడు శ్రీకృష్ణుడి వ్యూహం వల్ల ఒక భక్తుడి చూపుతో అంతమయ్యాడు. ఆ జగన్నాటక సూత్రధారి ఆట ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కాలయవ్వనుడు భస్మమయ్యాక శ్రీకృష్ణుడు నెమ్మదిగా ముచికుందుడు ముందుకు వచ్చాడు. ఆ గుహ మొత్తం వెలుగులు నిండాయి. ముచికుందుడు తన ఎదురుగా ఉన్న ఒక దివ్య పురుషుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణుడు తన చతుర్భుజాల రూపంలో దర్శనమిచ్చాడు. అది చూసిన ముచికుందుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు, అసలు నువ్వు ఎవరు? నీ తేజస్సు సూర్యుడి కంటే ఎక్కువగా ఉంది అని అడుగుతాడు. దాంతో శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, నేను వసుదేవుడి కుమారుణ్ణి. నీ తపస్సుకు నీ సేవలకు మెచ్చి నీకు దర్శనమిచ్చానని చెబుతాడు. ముచికుందుడు సాష్టాంగ నమస్కారం చేసి శ్రీకృష్ణుడిని స్మరిస్తాడు. తన జన్మ ధన్యమైందని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అలాగే ముచికుందుడు శ్రీకృష్ణుడితో, స్వామి, నేను ఎందుకు ఈ గుహలో ఇంతకాలం నిద్రపోయాను? ఈ లోకం ఎందుకు ఇంత మారిపోయింది అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు, కాలం ఎవ్వరి కోసం ఆగదు. నువ్వు రాజ్యకాంక్షతో ఇంకా యుద్ధాలతో గడిపావు. కానీ ఈ నిద్ర నిన్ను నాతో కలిపింది. ఈ సంసార బంధాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందు అని ఆశీర్వదించాడు. ముచికుందుడు చేసిన పుణ్యం వల్ల భగవంతుడి చేతుల మీదుగా మోక్షాన్ని పొందుతాడు. అయితే అతను గుహ నుండి బయటకు వచ్చినప్పుడు అతను చూసిన దృశ్యం అతన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ముచికుందుడు గుహ బయటకు రాగానే మనుషులు చాలా పొట్టిగా ఉండటం, జంతువుల పరిణామం తగ్గటం చూసి ఆశ్చర్యపోతాడు. అతను నిద్రపోయింది ఒక యుగంలో, ఇంకా మేల్కొన్నది మరో యుగంలో. అలాగే శ్రీకృష్ణుడు అతనికి కలియుగ లక్షణాల గురించి కూడా వివరించాడు. యుగం మారే కొద్దీ మనుషుల ఆయుష్, శక్తి తగ్గిపోతాయి. ఇప్పుడు నువ్వు బద్రిక ఆశ్రమానికి వెళ్లి తపస్సు చేసుకో అని పంపిస్తాడు. శ్రీకృష్ణుడు కేవలం రాక్షసుని చంపడం మాత్రమే కాదు, ఒక భక్తుడికి మోక్షాన్ని ప్రసాదించాడు. అదే సమయంలో మధుర ప్రజలను కాపాడి ద్వారకాలో సుస్థిరమైన జీవితాన్ని ఇచ్చాడు. ఇంకా చాలా మంది శ్రీకృష్ణుడిని రానాచోడ్ అని అంటూ ఉంటారు. కానీ ఆ పేరు వెనక ఒక గొప్ప మేనేజ్మెంట్ లెసన్ ఉంది. అనవసరమైన రక్తం చిందించకుండా తన తెలివితో శత్రువులను ఎలా ఎదుర్కోవాలో శ్రీకృష్ణుడు చూపించాడు. కాలయవ్వనుడిని చంపడానికి ముచికుందుని వాడుకోవడం అంటే ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రకృతిలో ఉన్న శక్తులను ఎలా వాడుకోవాలో చెప్పడమే. ఒక నాయకుడంటే ఎలా ఉండాలో శ్రీకృష్ణుడు తన ప్రతిచర్య ద్వారా నిరూపించాడు. యుద్ధం గెలవడానికి ఆయుధమే అక్కర్లేదు, ఒక ఆలోచన చాలు అని లోకానికి చాటి చెప్పాడు. కాలయవ్వనుడి సంహారం తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకాకు చేరుకున్నాడు. అక్కడ యాదవులందరూ శ్రీకృష్ణుడిని ఘనంగా ఆహ్వానించారు. ద్వారకా నగరం ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరంగా మారింది. సముద్ర గర్భంలో ఉన్న ఆ నగరం శత్రువులకు అభేద్యంగా ఉంది. ఇంకొక వైపు జరాసంధుడు మధురా నగరం ఖాళీగా ఉండడం చూసి పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. శ్రీకృష్ణుడు తన ప్రజల్ని సురక్షితంగా రక్షించగలిగాడు. కాలయవ్వనుడి సంహారం అనేది కేవలం ఒక కథ కాదు, అది ఒక వీరుడి వ్యూహం.
అంతకు మించి ఒక దైవలీల. ఇంకా శ్రీకృష్ణుడు యుద్ధ భూమి నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో అర్థమైంది కదా. కానీ అసలు ముచికుందుడు ఆ గుహలో ఎందుకు నిద్రపోయాడు? దేవతల కోసం అతను చేసిన ఆ భయంకరమైన యుద్ధం ఏంటి? వేల ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన ముచికుందుడు చూసిన ఫ్యూచర్ ఎలా ఉంది? అతను నిజంగానే టైం ట్రావెల్ చేశాడా లేదా? అతని నిద్ర వెనుక ఇంకేదైనా రహస్యం ఉందా? వీటన్నిటి గురించి సమాధానం మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండటానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.